అయోధ్య నగరంలో ఆటోలో వెళ్తున్నాము అర్ధరాత్రి. ఒక 4 కోట్లు అన్ని మూసేసే ఉంది. ఇక్కడ ఏదో పాత కోట ఒకటి వచ్చింది, తోరణంలోకి వెళ్ళిపోతున్నాము. ఎక్కడ చూసినా కోతులే కోతులు కనిపిస్తుంది అమ్మ. వానరులు ఉన్నారు చాలా మంది. ఏమో ఉంటారు మమ్మీ, ఎందుకున్నారు? అయోధ్యలో ఉండిపోదాం మనం కూడా. ఇక్కడ గోవా వదిలేస్తాం, భక్తిలో దిగిపోయి బాబా అయిపోతాను ఇక్కడే ఉండి. మేమందరం ఆటో ఎక్కేసి వెళ్తున్నాము రామ్ మందిర్ దగ్గర ఏదైనా హోటల్ తీసుకొని ఉందామని. ఇక్కడ ఏదో ఉంటుంది చిన్న గుడి, ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. ఇది బస్ స్టాండా? బస్ స్టాండ్ కూడా విచిత్రంగా ఉన్నది. భలా ఏమి ఈ కాంతి చిత్రముగా ఉన్నది. వావ్, ఈ రోడ్డు బాగుంది. ఇక్కడ పెద్ద రోడ్డే, అన్ని వెనక్కి నెట్టేసినట్టున్నారు మొత్తం, అన్ని సైడ్ అన్ని తీసేసి. రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. కానీ సైడ్ లైటింగ్ మాత్రం భలే పెట్టారు కదా, అపార్ట్మెంట్లకి అన్నిటికీ, హోటలన్నిటికీ. ఏంటి हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं अंदर राम जी की दर्शन करने जा रहे हैं। मम्मी है, मेरा लड़का है, सब लोग हम राम जी को दर्शन करने जा रही है। देखो सब भक्तों आ रही है। डैडी मैं अयोध्या को जाऊं। గంగా నది ఒడ్డునున్న ఈ వీణ దగ్గర నుంచి లతా మంగేష్కర్ గారి వీణ అంట. ఇది ఆమె జ్ఞాపకార్థంగా ఇక్కడ నిర్మించారు. మరియు సూర్యదేవుడిది, సూర్యదేవుడు. ఇక్కడ నుంచి గుడి దాకా అందరూ నడిచిపోవడమే కానీ వెహికల్స్ అలౌ చేయడం లేదు. ఇదంతా నడిచెళ్ళాలి. చూడు ఎంతమంది జనము, వామ్మో. ఇదేదో మంచి పనిగానే ఉంది. చూడు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు బస్సు ఎలా మనకి సైడ్ ఉంటే బస్సు వస్తుందిగా. జనాలంతా దండోకి అవును, ఎర్ర టెండలో కూడా చూడు అందరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇటు వెళ్ళే వాళ్ళంతా దర్శనానికి వెళ్తున్నారు, అటు వచ్చే వాళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. के बीच में गिरी है। जिस गाय किसी सज्जन को मिलती है वो हनुमान गीता पंचायती पर लाने का प्रयास करेंगे। कृपया ध्यान दें, एक गाड़ी है, सज्जन को मिलती है चांदी की और वो ला करके हनुमान गढ़ी पंचायती पहुंचाया। धन्यवाद।
ఈ బస్సులు వచ్చేసి గుడి దగ్గర నుంచి నది కాడికి, నది కాడి నుంచి గుడి కాడికి తిరుగుతూ ఉంటాయి. టికెట్ 5 రూపాయలు. ముందున్నావు రమ్మను. ఇక్కడ కనిపించావా? మీరు కనిపించారు లేదమ్మని చెప్పు. ఇక్కడ రాముల వారికి సంబంధించిన ఫోటోలు, చిత్రపటాలు అన్నీ అమ్ముతున్నారు. పక్కనే టాటోస్ కూడా వేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎడిపోయారు వీళ్ళంతా. చూసారా, నైట్ వచ్చినప్పుడు ఒక్కళ్ళ జనం లేరు ఈ రోడ్లోని. ఇప్పుడు చూడండి తండోపతండాలుగా జనాలు ఎలా తిరుగుతున్నారో. ఇదే రోడ్లో నైట్ ఆటోలో వచ్చాం మేము. ఇప్పుడు మళ్ళీ పగలు వస్తున్నాను నడుచుకుంటూ. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం టైం 1:30 అవుతుంది. జనాలు ఈ ఎండలో కూడా రాముని దర్శనం చేసుకోవడానికి ఏమాత్రం కష్టం అనుకోకుండా ఇష్టపడి మరీ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ రాముడు వాళ్ళ భక్తిని మెచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. చూడండి నైట్ టైం ఎంత అందంగా కనిపించింది ఈ రోడ్డు, జనాలతో ఎంత నిండుగా కనిపిస్తుందో. రెండిట్లో రోడ్డు కామన్గా ఇక ఈ నామాలే రైట్ బాగా మెరిసాయి లైటింగ్తో. ఆ వీడియో తర్వాత నేను హనుమాన్ మందిర్ ఇదే గుడి. నైట్ ఈ బస్ స్టాండ్ చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నైట్ లైటింగ్లో ఇది మొత్తం రోడ్డు బాగా మెరుస్తూ ఉండేది. జై శ్రీరామ్. మేము రామ్జీకి దర్శనం, హిందీలో చెప్తున్నాను ఏంది, మేము రాముల వారి దర్శనం చేసుకొని వస్తున్నాము. చాలా బాగా జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళదు. మా మమ్మీ గారు, మా చెల్లి వస్తాయి. హాయ్. వీళ్ళేరి వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. రాముల వారి దర్శనం. పిల్లలు అక్కడ ఉన్నారు. దర్శనం మాత్రం సూపర్ అంటే సూపర్ బాగా జరిగింది అనమాట. అందరం దర్శనం చేసుకొని వచ్చాము. హాయ్ బుజ్జి. ఇక్కడ ఏందో టెంపుల్ ఉందంట చిన్నది. జై మాతా. మంచి ఆరోగ్యం ఇవ్వాలి మీకు దేవుడు.